భారీ అంచనాలు, భారీ బజ్, మరింత భారీ రిలీజ్. దేశం మొత్తం ఎదురు చూసిన సినిమా ధురంధర్ 2 ది రివెంజ్. నిన్న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. మొదటి పార్ట్ సెన్సేషన్ సృష్టించడంతో ఈ సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రీమియర్స్ నుంచి ఈ సినిమా దుమ్ము రేపింది. ఒక్క ప్రీమియర్ షోల ద్వారానే దాదాపు 75 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ప్రపంచం సృష్టించింది. అయితే మరో సంచలనమైన విషయం ఏమిటంటే ఈ సినిమా విడుదలైన మొదటి రోజే పైరసీ విడుదలైంది. ముఖ్యంగా పాకిస్తాన్ లోనూ ఎక్కువగా పాకింది. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. మొదట స్టోరీ ఏమిటనే విషయానికి వస్తే, మొదటి పార్ట్ లో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ గా రణ్వీర్ సింగ్ టెర్రరిజం నెట్వర్క్ లోకి వెళ్లి మిషన్ పూర్తి చేశాడు. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో అదే కథ మరింత డేంజరస్ లెవెల్ కు వెళుతుంది. ఈసారి ప్రతీకారం, పాలిటిక్స్, ఇంటర్నేషనల్ కుట్రలు అన్ని కలిపి హై వోల్టేజ్ స్పై యాక్షన్ గా తెరకెక్కించారు. మొదట ట్రైలర్ చూసినప్పుడే మనకు ఒక క్లియరెన్స్ వచ్చింది. ఈ సినిమా పూర్తి యాక్షన్, బ్లడ్, ఎమోషన్ ప్యాకేజీ అని. ఇక సినిమా చూసిన ప్రేక్షకుల టాక్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, థియేటర్లలో మాస్ ఆడియన్స్ ఫుల్ ఫైర్. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, లాస్ట్ 45 మినిట్స్ గూస్ బంప్స్ వచ్చాయని అంటున్నారు. ఇక రణవీర్ సింగ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని కొనియాడుతున్నారు. మరి కొంతమంది అయితే సీక్వెల్ మొదటి పార్ట్ కంటే ఇంకా బెటర్ అని అంటున్నారు. అంతేకాదు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఫిదా అయ్యారు ఈ సినిమాకి. మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్లు ప్రశంసలు కురిపించారు. అంతేగాక ఈ సినిమాకు నెగిటివ్ టాక్ కూడా ఉంది. సినిమా మొత్తం పాజిటివ్ కాదని అంటున్నారు. కొందరు ప్రేక్షకులైతే స్టోరీ కొంచెం వీక్ అని, ఎక్కువ పొలిటికల్ టచ్ ఉందని, ముఖ్యంగా 2016 డిమానిటైజేషన్ చూపించిన విధానం మీద సోషల్ మీడియాలో కూడా పెద్ద వివాదం రేగింది. మరి కొంతమంది దీనిని ప్రాపగండా మూవీ అని కూడా అంటున్నారు. ఇక మరో షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే, తెలుగు రాష్ట్రాల్లో అయితే టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలా షోలు క్యాన్సిల్ అయ్యాయి కూడా. దీంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. ఇక ఈ సినిమా పైరసీ గురించి మాట్లాడితే, భారీ అంచనాల మధ్య విడుదలైన ధురంధర్ 2 తొలి రోజే పెద్ద షాక్ ఎదుర్కొంది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈ సినిమా పైరసీ వర్షన్ ఆన్లైన్ లోకి వచ్చేసింది. అంతటితో ఆగలేదు. ఈ పైరసీ కాపీలు సరిహద్దులు దాటి పాకిస్తాన్ వరకు చేరిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే షాక్ అవుతారు. పాకిస్తాన్ లోని కొంతమంది తమ ఇళ్లలోని టీవీలపై ధురంధర్ 2 సినిమా చూస్తూ వీడియోలు తీసి షేర్ చేస్తున్నారు. ఇక అధికారికంగా చూస్తే పాకిస్తాన్ లో ఇండియా సినిమాలపై ఇప్పటికీ నిషేధం కొనసాగుతోంది. అయినా పైరసీ ద్వారా అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తున్నారు. ఇది సినిమా యూనిటీకి డబుల్ ఎడ్జ్ స్క్వాడ్ లాంటిదే. అయితే ఒకవైపు పైరసీ వల్ల భారీ నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది. థియేటర్స్ కలెక్షన్స్ పై ప్రభావం కూడా పడనుంది. భారీ అంచనాలు, భారీ బజ్, మరింత భారీ రిలీజ్. దేశం మొత్తం ఎదురు చూసిన సినిమా ధురంధర్ 2 ది రివెంజ్. నిన్న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. మొదటి పార్ట్ సెన్సేషన్ సృష్టించడంతో ఈ సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రీమియర్స్ నుంచి ఈ సినిమా దుమ్ము రేపింది. ఒక్క ప్రీమియర్ షోల ద్వారానే దాదాపు 75 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ప్రపంచం సృష్టించింది. అయితే మరో సంచలనమైన విషయం ఏమిటంటే ఈ సినిమా విడుదలైన మొదటి రోజే పైరసీ విడుదలైంది. ముఖ్యంగా పాకిస్తాన్ లోనూ ఎక్కువగా పాకింది. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. మొదట స్టోరీ ఏమిటనే విషయానికి వస్తే, మొదటి పార్ట్ లో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ గా రణ్వీర్ సింగ్ టెర్రరిజం నెట్వర్క్ లోకి వెళ్లి మిషన్ పూర్తి చేశాడు. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో అదే కథ మరింత డేంజరస్ లెవెల్ కు వెళుతుంది. ఈసారి ప్రతీకారం, పాలిటిక్స్, ఇంటర్నేషనల్ కుట్రలు అన్ని కలిపి హై వోల్టేజ్ స్పై యాక్షన్ గా తెరకెక్కించారు. మొదట ట్రైలర్ చూసినప్పుడే మనకు ఒక క్లియరెన్స్ వచ్చింది. ఈ సినిమా పూర్తి యాక్షన్, బ్లడ్, ఎమోషన్ ప్యాకేజీ అని. ఇక సినిమా చూసిన ప్రేక్షకుల టాక్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, థియేటర్లలో మాస్ ఆడియన్స్ ఫుల్ ఫైర్. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, లాస్ట్ 45 మినిట్స్ గూస్ బంప్స్ వచ్చాయని అంటున్నారు. ఇక రణవీర్ సింగ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని కొనియాడుతున్నారు. మరి కొంతమంది అయితే సీక్వెల్ మొదటి పార్ట్ కంటే ఇంకా బెటర్ అని అంటున్నారు. అంతేకాదు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఫిదా అయ్యారు ఈ సినిమాకి. మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్లు ప్రశంసలు కురిపించారు. అంతేగాక ఈ సినిమాకు నెగిటివ్ టాక్ కూడా ఉంది. సినిమా మొత్తం పాజిటివ్ కాదని అంటున్నారు. కొందరు ప్రేక్షకులైతే స్టోరీ కొంచెం వీక్ అని, ఎక్కువ పొలిటికల్ టచ్ ఉందని, ముఖ్యంగా 2016 డిమానిటైజేషన్ చూపించిన విధానం మీద సోషల్ మీడియాలో కూడా పెద్ద వివాదం రేగింది. మరి కొంతమంది దీనిని ప్రాపగండా మూవీ అని కూడా అంటున్నారు. ఇక మరో షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే, తెలుగు రాష్ట్రాల్లో అయితే టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలా షోలు క్యాన్సిల్ అయ్యాయి కూడా. దీంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. ఇక ఈ సినిమా పైరసీ గురించి మాట్లాడితే, భారీ అంచనాల మధ్య విడుదలైన ధురంధర్ 2 తొలి రోజే పెద్ద షాక్ ఎదుర్కొంది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈ సినిమా పైరసీ వర్షన్ ఆన్లైన్ లోకి వచ్చేసింది.
అంతటితో ఆగలేదు. ఈ పైరసీ కాపీలు సరిహద్దులు దాటి పాకిస్తాన్ వరకు చేరిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే షాక్ అవుతారు. పాకిస్తాన్ లోని కొంతమంది తమ ఇళ్లలోని టీవీలపై దురంధర్ 2 సినిమా చూస్తూ వీడియోలు తీసి షేర్ చేస్తున్నారు. ఇక అధికారికంగా చూస్తే పాకిస్తాన్ లో ఇండియా సినిమాలపై ఇప్పటికీ నిషేధం కొనసాగుతోంది. అయినా పైరసీ ద్వారా అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తున్నారు. ఇది సినిమా యూనిటీకి డబుల్ ఎడ్జ్ స్క్వాడ్ లాంటిదే. అయితే ఒకవైపు పైరసీ వల్ల భారీ నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది. థియేటర్స్ కలెక్షన్స్ పై ప్రభావం కూడా పడనుంది. భారీ అంచనాలు, భారీ బజ్, మరింత భారీ రిలీజ్. దేశం మొత్తం ఎదురు చూసిన సినిమా దురంధర్ 2 ది రివెంజ్. నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. మొదటి పార్ట్ సెన్సేషన్ సృష్టించడంతో ఈ సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రీమియర్స్ నుంచి ఈ సినిమా దుమ్ము రేపింది. ఒక్క ప్రీమియర్ షోల ద్వారానే దాదాపు 75 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ప్రపంచం సృష్టించింది. అయితే మరో సంచలనమైన విషయం ఏమిటంటే ఈ సినిమా విడుదలైన మొదటి రోజే పైరసీ విడుదలైంది. ముఖ్యంగా పాకిస్తాన్ లోనూ ఎక్కువగా పాకింది. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళదాం. మొదట స్టోరీ ఏమిటనే విషయానికి వస్తే, మొదటి పార్ట్ లో ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ గా రణ్వీర్ సింగ్ టెర్రరిజం నెట్వర్క్ లోకి వెళ్లి మిషన్ పూర్తి చేశాడు. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో అదే కథ మరింత డేంజరస్ లెవెల్ కు వెళుతుంది. ఈసారి ప్రతీకారం, పాలిటిక్స్, ఇంటర్నేషనల్ కుట్రలు అన్ని కలిపి హై వోల్టేజ్ స్పై యాక్షన్ గా తెరకెక్కించారు. మొదట ట్రైలర్ చూసినప్పుడే మనకు ఒక క్లియరెన్స్ వచ్చింది. ఈ సినిమా పూర్తి యాక్షన్, బ్లడ్, ఎమోషన్ ప్యాకేజీ అని. ఇక సినిమా చూసిన ప్రేక్షకుల టాక్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే, థియేటర్లలో మాస్ ఆడియన్స్ ఫుల్ ఫైర్. ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, లాస్ట్ 45 మినిట్స్ గూస్ బంప్స్ వచ్చాయని అంటున్నారు. ఇక రణవీర్ సింగ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని కొనియాడుతున్నారు. మరి కొంతమంది అయితే సీక్వెల్ మొదటి పార్ట్ కంటే ఇంకా బెటర్ అని అంటున్నారు. అంతేకాదు టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఫిదా అయ్యారు ఈ సినిమాకి. మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్లు ప్రశంసలు కురిపించారు. అంతేగాక ఈ సినిమాకు నెగిటివ్ టాక్ కూడా ఉంది. సినిమా మొత్తం పాజిటివ్ కాదని అంటున్నారు. కొందరు ప్రేక్షకులైతే స్టోరీ కొంచెం వీక్ అని, ఎక్కువ పొలిటికల్ టచ్ ఉందని, ముఖ్యంగా 2016 డిమానిటైజేషన్ చూపించిన విధానం మీద సోషల్ మీడియాలో కూడా పెద్ద వివాదం రేగింది. మరి కొంతమంది దీనిని ప్రాపగండా మూవీ అని కూడా అంటున్నారు. ఇక మరో షాకింగ్ ట్విస్ట్ ఏమిటంటే, తెలుగు రాష్ట్రాల్లో అయితే టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలా షోలు క్యాన్సిల్ అయ్యాయి కూడా. దీంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. ఇక ఈ సినిమా పైరసీ గురించి మాట్లాడితే, భారీ అంచనాల మధ్య విడుదలైన దురంధర్ 2 తొలి రోజే పెద్ద షాక్ ను ఎదుర్కొంది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈ సినిమా పైరసీ వర్షన్ ఆన్లైన్ లోకి వచ్చేసింది. అంతటితో ఆగలేదు. ఈ పైరసీ కాపీలు సరిహద్దులు దాటి పాకిస్తాన్ వరకు చేరిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే షాక్ అవుతారు. పాకిస్తాన్ లోని కొంతమంది తమ ఇళ్లలోని టీవీలపై దురంధర్ 2 సినిమా చూస్తూ వీడియోలు తీసి షేర్ చేస్తున్నారు. ఇక అధికారికంగా చూస్తే పాకిస్తాన్ లో ఇండియా సినిమాలపై ఇప్పటికీ నిషేధం కొనసాగుతోంది. అయినా పైరసీ ద్వారా అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తున్నారు. ఇది సినిమా యూనిటీకి డబుల్ ఎడ్జ్ స్క్వాడ్ లాంటిదే. అయితే ఒకవైపు పైరసీ వల్ల భారీ నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంది. థియేటర్స్ కలెక్షన్స్ పై ప్రభావం కూడా పడనుంది.